అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. ఈ రోజున మనం శ్రావణ మాసం సందర్భంగా మంగళగౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, ఇక నాగపంచమి వ్రతాలు, ఇలాంటివన్నీ కూడా తదుపరి వచ్చే కృష్ణాష్టమికి శ్రీకృష్ణ వ్రతాలు, ఇవన్నీ కూడా ఇంట్లో ఆచరించుకుంటూ ఉంటాం. కానీ పాపం పురోహితులు లభ్యం కాని కొంతమందికి ఆ పూజ చేసుకునే విధానంలో కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి అని కొంతమంది నాకు ఫోన్ చేసి పూజా విధానాన్ని తెలియజేయండి అని అడగడం కారణం చేత ఈ వీడియోను పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో కంప్లీట్ అయ్యేదాకా కూడా చూడండి, ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. కానీ ముందుగా పూజకు కావలసిన సామాగ్రి అన్నీ కూడా పూజా మందిరంలోకి మనం పూజ చేసుకునే ప్రదేశంలో దగ్గరలో పెట్టుకుంటే ప్రతిదానికి లేవడం, దానికోసం పరిగెట్టడం, తీసుకోవడం, వెతుక్కోవడం ఇలాంటి అవసరాలు ఉండవు. పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ముందర మనకి చేతికి అందుబాటులో ఉండేలాగా, మనకి సౌకర్యంగా ఉండేలాగా. అలా అని చెప్పి దేవుడి చుట్టూ సర్దేసుకోకూడదు. అక్కడ కొంచెం ప్రదేశం దేవుడి దగ్గర సరిపడ ప్రదేశం ఉంచుకోవాలి, మనం కూర్చోవడానికి సరిపడ ప్రదేశం ఉంచుకోవాలి. మిగిలిన ప్రదేశంలో పూజ సామాగ్రి అన్నీ కూడా సర్దుకుంటే మనం అక్కడి నుంచి లేవకుండా ఆ యొక్క మనస్సు భగవంతుడి మీద లగ్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పూజ చేస్తున్నామంటే మనస్సు భగవంతుడి మీద లగ్నం చేయడమే పూజా విధానం. మనం ఏదో స్టవ్ మీద ఏదో కాఫీ కలుగుతూ మరిగిపోతుందేమో, పాలు పొంగిపోతున్నాయేమో, నివేదన ప్రసాదం తయారు చేయకపోలేమో, ఈ ధ్యాసలో ఆలోచిస్తూ మనం పూజ చేయడం వల్ల అది ఫలితాన్ని ఇస్తుందని ఆశించక్కల. ఎప్పుడైతే మనం కూర్చున్నది 2 నిమిషాలు కానివ్వండి, 5 నిమిషాలు కానివ్వండి, 10 నిమిషాలు కానివ్వండి, మనస్సు భగవంతుడి మీద లగ్నం చేయాలి. అప్పుడే మనం చేసేటటువంటి పూజ సత్య ఫలితాన్ని ఇస్తుంది. అంచేత అన్యమనస్కం కాకుండా పురోహితులు ఉంటే పురోహితుల చేత చేయించుకోవడం అత్యుత్తమమైనటువంటి పని. వాళ్ళని దగ్గర కూర్చోబెట్టు చేయించుకుంటే చాలా మంచిది. వాళ్ళన్నీ శ్రద్ధగా చెప్తారు, చేయిస్తారు. సరే, ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మన కాలాన్ని బట్టి పురోహితులు సమయానికి రాలేకపోవడం కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి కనుక ఈ వీడియోని నేను గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. చేత ముందుగా పూజకు కావాల్సిన సామాగ్రి, ఏ పూజ అయినా సరే షోడశ ఉపచారములు 16 రకాలైనటువంటి ఉపచారములతోటి ఆ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. పూజ అంటే మనం ఏదో ఒక ప్రత్యేకంగా చేసే కార్యక్రమం అనుకుంటాం. కానీ పూజ అంటే ఏమిటంటే, ఇప్పుడు బంధువులు ఇంటికి వస్తే మనం వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటాం, వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కల్పిస్తాం. ఇదే పూజా విధానం అంటే అంతకుమించి ఏం లేదు. ఒక బంధువు మన ఇంటికి వస్తే వాళ్ళకి ఏం చేస్తాం, అదే భగవంతుడికి కూడా చేయడం. బంధువులకు చేసేదాన్ని ఆతిథ్యం అంటున్నాం, భగవంతుడు చేసేదాన్ని పూజ అంటున్నాం. వచ్చిన వెంటనే అంటే పూర్వకాలంలో మట్టి రోజుల మీద నడిచి వచ్చేవారు కనుక వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి ముందర నీళ్ళు ఇచ్చేవారు. కుమ్మంలోకి వచ్చిన వెంటనే ఏ బంధువు వచ్చినా సరే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లో ప్రవేశించేవాడు కాదు. కాళ్ళు కడుక్కుని లోపల ప్రవేశించేవాడు. వాడు తుడుచుకోవడానికి ఒకటి, ఆ కాళ్ళు తుడుచుకోవడానికి ఒక టవల్ ఇవ్వడం, వాడు కూర్చోవడానికి ఒక పేటో చాపో ఏదో ఒకటి ఆసనాన్ని చూపించడం, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళం. మనం ఇది చేసి దాన్నే భగవంతుడికి చేస్తే అది పూజ అవుతుంది అంతే. అంతకు మించి ప్రత్యేకంగా దీని గురించి చేసేది ఏం లేదు. బంధువులకు చేసే ఆతిథ్యాన్ని భగవంతుడు చేస్తే పూజ అని చెప్పుకుంటున్నాం. అర్ఘ్యం, వాద్యం, ఆచమనం, ఆసనం, వస్త్రం, ఉపవేదం ఇవన్నీ కూడా బంధువులకు భోజనం పెడుతున్నాం, భగవంతుడికి నివేదన పెడుతున్నాం అంతే. అలాగే అన్నీ కూడా చేసే క్రియలు. ఈ క్రియలన్నీ ఏ విధంగా చేయాలి?
భగవంతుడికి చేసేది పేదోక్తంగా చేయాలి కనుక, మంత్రపూర్వకంగా చేయాలి కనుక దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ పూజా విధానంలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈరోజు నేను శ్రావణ మాసం కారణం చేత వరలక్ష్మికి సంబంధించినటువంటి పూజగా నేను సంకల్పంలో చెబుతున్నాను. అదే రేపు మంగళవారం, రేపు మంగళగౌరి వ్రతం చేసుకున్న వాళ్ళు ఆ ప్రదేశంలో మంగళగౌరీదేవి గాను, లేదా దుర్గా పూజ చేసుకున్న వాళ్ళు దుర్గాదేవి గాను, లేకపోతే లక్ష్మీ పూజ చేసుకున్న వాళ్ళు లక్ష్మీదేవి గాను, ఆ సందర్భాన్ని బట్టి మనం ఆ సంకల్పాన్ని మార్చుకుంటూ పూజా విధానం అంతా కూడా దీన్నే చేసుకోవచ్చు. అంచేత ఆ రకంగానే అన్ని పూజలకు సరిపడ విధానంగా నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అంచేత ముందుగా సంబారాలన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. పసుపు, కుంకుమ, తామలపాకులు, అరటిపళ్ళు, వక్కలు, అగరబత్తులు, కర్పూరం, గంధం, పంచామృతాలు ఇలాంటివన్నీ కూడా, కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయ కొట్టడానికి ఏదన్నా ఒక దానికి కావలసినటువంటి సంబారం, ఆ నీళ్లు పోసుకోవడానికి ఒక గిన్నె, దీపాలను వెలిగించుకోవడానికి, కర్పూరం వెలిగించుకోవడానికి, అగరబత్తీలు వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి, ఇవన్నీ కూడా ముందర దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ కూడా ముందర మీరు దగ్గర పెట్టుకుంటే మీరు అక్కడి నుంచి లేచే అవసరం రాదు. మీకు వెనకాల ఉన్న చేతి కింద సహాయం చేసేవాళ్ళంటే ఇబ్బంది లేదనుకోండి, లేకపోయినా సరే మనం ఆడ కూర్చుని అన్నీ మనం అందుబాటులో ఉంటాం. చేయి చెప్పుకోవడానికి చిన్న నాప్కిన్ కానీ ఒక టిష్యూ పేపర్ కానీ దగ్గర పెట్టుకుంటే చిరాకు కాకుండా ఉంటుంది. ప్రదేశం అంతా కూడా పవిత్రమైన ప్రదేశంలో ఉంటుంది కనుక దాన్ని అంతే పవిత్రంగా మనం ఉంచుకోవాలి. దాన్ని గలీజ్ చేసుకోకూడదు. ఆ ప్రదేశం కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. అంచేత అన్నీ కూడా దగ్గర పెట్టుకుని, అంచేత అప్పుడు పూజా కార్యక్రమం ప్రారంభిస్తున్నాను కనుక శ్రద్ధగా మనస్సంతా కూడా భగవంతుడి మీద లగ్నం చేసుకుని ఒక్కసారి 2 చేతులు కూడా జోడించి ఆ యొక్క భగవంతుడికి నమస్కారం చేసుకుని, ముందుగా ఎడం చేత్తో పంచిపాత్రలో నీళ్లు కుడి చేతిలో పోసుకుని, మీ ఎదురుగుండా ఉన్నటువంటి అరివేణం కానీ ప్లేట్ కానీ ఉంటుంది కదా, దాంట్లో నీళ్ళు ఉద్ధరణలో ఉన్నటువంటి ఆ నీళ్ళలో వదిలేసేయండి. అక్కడ చేయి కడుక్కోవడం శుద్ధి అవుతుంది. ఇప్పుడు మళ్ళా అదే ఉద్ధరణతోటి 3 సార్లు నీళ్లు మళ్ళా కుడి చేతిలో పోసుకుని విడివిడిగా 3 సార్లు కూడా విడివిడిగా పోసుకోవాలి. ఆ తీర్థం తాగేటప్పుడు శబ్దం రాకూడదు. శబ్దం రాకుండా జాగ్రత్తగా పెదవులతో లోపలికి లాక్కోవాలన్నమాట. అంచేత శబ్దం రాకుండా 3 సార్లు తీర్థాన్ని తాగండి. గురుభ్యో నమః, హరి ఓం, గణేశాయ నమః, ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. మళ్ళా ఇంకొకసారి నీళ్ళు పోసుకొని చేయి కడుక్కోండి. గోవిందాయ నమః, ఆ చెయ్యి ఒకసారి తుడి చేసుకోండి బట్టపెట్టి. విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, శ్రీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం 2 గింజల అక్షతలు తీసుకుని ఒక్కసారి వాసన చూసి ఈ యొక్క కుడి భాగం నుంచి వెనక్కి వేసేసుకోండి. ప్రాణానాయం హ్యా ఉష్టిష్యంతో భూత విశాచ ఏతే భూమి భారక. ఈ అక్షతలు వేసుకునేటప్పుడు కనుక దంపతులు ఇద్దరూ కూర్చుని పూజ చేసుకుంటుంటే ఆ యొక్క మగవాళ్ళు అక్షతలు తీసుకుని ధర్మపత్రి పక్క నుంచి వెనక్కి వేయాలి. దంపతులు కూర్చుని ఉంటే, ఒకళ్ళు చేసుకుంటే కుడి పక్క నుంచి వెనక్కి వేసేసుకోండి. ప్రాణానాయం హ్యా ఉష్టిష్యంతో భూత విశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరుధీన బ్రహ్మకర్మశమారభే. ఒక్కసారి ఆ యొక్క బొటకన వేలుని మధ్య వేలుతోటి ఉంగరం వేలుతోటి కలిపి పట్టుకుని మిగిలిన 2 వేళ్ళు కూడా బయటికి పెట్టుకోండి. ఇలా బొటకన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు కలవాలి. 2వ వేలు, చిటికెన వేలు బయట ఉండాలి. దాంతో అలాగ ఒక్కసారి ఆ యొక్క ముక్కుని స్మరించండి. దీన్ని ప్రాణాయామం అంటాం. ప్రాణానాయం యా ఓం భూః, ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోర్దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
మమ అని అనుకోండి. ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరః కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ గోదావరియోర్మధ్యప్రదేశే. ఇక్కడ ఒక్క చిన్న సందర్భానుసారంగా మనం సవరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇది హైదరాబాద్ నుంచి పెడుతున్నాను కనుక శ్రీశైలస్య వాయువ్య ప్రదేశ అని చెబుతున్నాను. అంటే మేము శ్రీశైలానికి వాయువ్య ప్రదేశంలో హైదరాబాద్ ఉంది. అదే మిగిలిన ప్రాంతం అనుకోండి, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే, శ్రీశైలస్య నైరుత్య ప్రదేశే. దానికి అనుకూలమైనటువంటి శబ్దాన్ని మనం మీరు చేసుకునే ప్రాంతాన్ని బట్టి చెప్పుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కృష్ణా గోదావరి యోర్ మధ్య అన్నాను. ఈ కృష్ణా గోదావరి యోర్ మధ్య అనే పదం ఎక్కడ దాకా వస్తుంది? ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇదంతా కూడా కృష్ణా గోదావరి మధ్య ప్రాంతమే అవుతుంది. ఇక ఈ యొక్క గుంటూరు జిల్లా కానీ లేకపోతే విజయవాడ కానీ ఆ గోదావరి జిల్లా వరకు కూడా కృష్ణా గోదావరి మధ్యప్రదేశం వస్తుంది. ఇక గోదావరి జిల్లా దాటి గోదావరి అవతల పక్కకు వెళ్తాం అంటే రాజమండ్రి పరిసర ప్రాంతాలకు వెళ్ళామంటే అదంతా కూడా గంగా గోదావరి మధ్యప్రదేశే అని చెప్పి వస్తుంది. ఎందుకంటే గంగా నది వెస్ట్ బెంగాల్లో ఆ యొక్క సముద్రంలో కలిసింది. అక్కడి నుంచి మధ్యలో జీవనది ఏదీ లేదు కనుక ఒక గోదావరి ఒకటే జీవనదిగా ఉంది కనుక ఆ ప్రదేశం అంతా కూడా గంగా గోదావరి మధ్య ప్రదేశం అవుతుంది. మనం ఈ పక్కన కృష్ణానది ఆ పక్కన గోదావరికి మధ్యలో ఉన్నాం కనుక మనం కృష్ణా గోదావరి మధ్య ప్రదేశాన్ని చెప్పుకుంటున్నాం. అంచేత దాన్ని మీరు పూజ చేసుకునే ప్రదేశాన్ని బట్టి ఆ యొక్క పదాలను మార్చుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే హైదరాబాద్ ఉద్దేశించి చెప్తున్నాను కనుక కృష్ణా గోదావరి యోర్ మధ్య దేశే. ఇక ఇప్పుడు చెప్పే పదం ఏమిటంటే మీరు చేసుకునే ప్రదేశం సొంత ఇంట్లో చేసుకుంటారు. సొంత ఇంట్లో చేసుకుంటే స్వగృహే అని చెప్పుకోవాలి. లేదు మనం ఏదన్నా ఒక అద్దింట్లో ఉంటున్నాం, అద్దింట్లో ఉన్నప్పుడు వసతి గృహే అని చెప్పుకోవాలి. లేదా నివాస గృహే మేము ఉంటాం ఇల్లు అని చెప్పుకోవాలి. లేదన్నా ఏదన్నా బయట ప్రదేశంలో బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ ఏదన్నా పూజ చేసుకోవాల్సి వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? బంధుగృహే అని చెప్పుకోవాలి. అంచేత స్వగృహే లేకుంటే వసతి గృహే లేకుంటే బంధుగృహే. ఈ పదాన్ని మనం ప్రదేశం ఏ ప్రదేశంలో చేస్తున్నామో ఆ ప్రదేశాన్ని బట్టి ఆ పదం చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. స్వగృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణిన ప్రభవాది 60 సంవత్సరాణం మధ్యే అంటే మనకి ప్రభావం ఎంచుకొని 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాల మధ్యలో సంవత్సరం మనకు వస్తుంది. అంచేత ప్రభవాది 60 సంవత్సరాణం మధ్యే. ఇప్పుడు మనం ఉన్నదేంటి? శ్రీ విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరే ఇప్పుడు శ్రావణ మాసం అంటే మొన్న 15వ తారీఖు నుంచి ఉత్తరాయణం పూర్తయిపోయి దక్షిణాయనం ప్రారంభించాం. అంచేత ఇప్పుడు దక్షిణాయనంలో ఉన్నాం. శ్రావణ మాసం నుంచి మళ్ళా సంక్రాంతి వరకు కూడా దక్షిణాయనం ఉంటుంది. సంక్రాంతి దగ్గర నుంచి మళ్ళా జూలై 15వ తారీఖు వరకు కూడా ఉత్తరాయణం ఉంటుంది. అంచేత ఆ సందర్భాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి ఉత్తరాయణం అయితే ఉత్తరాయణం, దక్షిణాయనం అయితే దక్షిణాయనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం దక్షిణాయనంలో ఉన్నాం కనుక దక్షిణాయనే. ఇక ఋతువు 2 మాసాలకి ఒక ఋతువు మారుతూ ఉంటుంది. చైత్ర వైశాఖ మాసాల్లో వసంత ఋతువు వస్తుంది. జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో గ్రీష్మ ఋతువు వస్తుంది. శ్రావణ భాద్రపద మాసాల్లో వర్ష ఋతువు వస్తుంది. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో ఉన్నాం కనుక వర్ష ఋతువు. ఆ మాసాన్ని బట్టి ఆ ఋతువు పేరు చెప్పుకోవాలి. వర్ష ఋతువు ఆ ఋతువు పేరు చెప్పుకున్నాక అప్పుడు మాసం శ్రావణ మాసే. మనం ఏ రోజునైతే పూజ చేసుకుంటున్నామో ఆ రోజు తిథి చెప్పుకోవాలన్నమాట. తిథౌ ఏ రోజైతే ఏ వారం అయితే చేసుకుంటున్నామో ఆ వారం పేరు చెప్పుకోవాలన్నమాట. వాసరౌ ఆ యొక్క వారం పేరు చెప్పుకున్నావు. వాసరౌ తిథౌ వాసరౌ అస్మిను అనుకోండి. వాసరే వాసరౌ శుభ నక్షత్రే
మనం చేసేది ఏ రోజైనా సరే అది శుభమైనటువంటి నక్షత్రం అవుతుంది, శుభమైనటువంటి తిథం అవుతుంది, శుభమైనట్టు వారం అవుతుంది మనం చేసుకుంటున్నాం కనుక. అంచేత శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవుంగున విశేషణ వశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రస్య నామధేయస్య. ప్రతివారు కూడా మీ యొక్క గోత్రాన్ని చెప్పుకోండి, మీ యొక్క పేరుని చెప్పుకోండి. పురుషులు కనుక ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటే ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోవాలి. ఆడవాళ్ళు కనుక ఈ పూజ చేస్తూ ఉంటే మమ భర్త సహా అని చెప్పి స్త్రీలు చెప్పుకోవాలి. అంటే ఏమిటంటే మగవాళ్ళు చేస్తే భార్యతో కలిసి చేస్తున్నాను అనే భావం వచ్చేలాగా, ఆడవాళ్ళు చేస్తే భర్తతో కలిసి చేస్తున్నాను అనే భావం వచ్చేలాగా ఈ పదాలు చెప్పుకుంటామన్నమాట. భర్త సహా అని చెప్పుకుని అక్కడ మనం ఏదైతే వ్రతం చేసుకుంటున్నామో ఆ వ్రతానికి సంబంధించినటువంటి సంకల్పం చెప్పుకోవాలి. ఇందాక మీకు చెప్పాను కదా, ముందు మనం వరలక్ష్మి వ్రతానికి ఉద్దేశించి చెప్తానని చెప్పాను కదా. అంచేత వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి సంకల్పం చెబుతున్నాను. మీరు ఏదన్నా వేరే వ్రతాలు అయితే ఆ పదాన్ని మార్చుకు చెప్పుకోవాలి. మంగళగౌరీ వ్రతం అని చెప్పుకోండి, లేకపోతే లక్ష్మీ వ్రతం చెప్పుకోండి, కేదార వ్రతం అని చెప్పుకోండి, గౌరీ వ్రతం అని చెప్పుకోండి. దానికి సంబంధించినటువంటి వ్రత సంకల్పాన్ని ఆ పదాన్ని మీరు తెచ్చుకోండి. శ్రీ వరలక్ష్మీదేవీం ఉద్దేశ్య వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం అని చెప్పుకోండి. వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం మమ అనుకోండి ఒకసారి. సహ కుటుంబానాం, మీరు ఒక్కో పదం కూడా నేను విడిగా చెప్తున్నాను, ఆ పదాన్ని మీరు చెప్పండి, అందరూ కూడా నోట్లో చెప్పుకోండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛిత ఫలసిద్ధ్యర్థం. అదే ఆడవాళ్ళైతే కనుక చెప్పుకోవలసింది సకల సౌభాగ్యత ప్రయుక్త సత్సంతానత సిద్ధ్యర్థం అని చెప్పుకోవాలన్నమాట. ఆడవాళ్ళు మాత్రమే ఈ పదం చెప్పుకోవాలి, మగవాళ్ళు అయితే చెప్పుకోకల్లా. సిద్ధ్యర్థం మమ మనోవాంఛిత ఫలసిద్ధ్యర్థం శ్రావణ భృగువాసర ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాల సమయే వరలక్ష్మీదేవీం ఉద్దిశ్య వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం వరలక్ష్మీదేవి వ్రతాఖ్యం కర్మ కరిష్యే అని చెప్పి ఆ మంత్రం చెప్పుకున్న తర్వాత 2 అక్షంతలు చేతితో పట్టుకుని ఎడం చేత్తోను ఉద్ధరణతో నీడు తీసుకుని ఆ చేతిలో ఉన్న అక్షతల మీద పోసుకుని మధ్య 3 వేళ మించి 6 వేళలో వదిలేసేయండి. వరలక్ష్మీ వ్రతాఖ్యం కర్మ కరిష్యే నీళ్ళు వదిలేశారు కదా. తదంగత్వేన ఆదౌ పూజ్యో గణాధిప. ఏ పూజ చేసినప్పటికీ కూడా మనం ఏది చేసినా, యజ్ఞం చేయనివ్వండి, యాగం చేయనివ్వండి, క్రతువు చేయనివ్వండి, ఏది చేసినా కనీసం మనం ఇంట్లో చేసుకునే పిల్లల చేత చేస్తే విఘ్నేశ్వర పూజ చేయనివ్వండి, ఏది చేసినా సరే ఆదౌ పూజ్యో గణాధిప. ముందర గణపతి పూజ చేయకుండా ఏ పూజ చేయడానికి అర్హత రాదు. అంచేత ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. తదంగత్వేన వరలక్ష్మీ పూజాంగత్వేన మహాగణపతి పూజాంచ కరిష్యే. మళ్ళా కొద్దిగా నీళ్లు పోసుకుని చేతిలో 6 వేళలో వదిలేసేయండి. గణపతి పూజాం కరిష్యే. సరే, గణపతి పూజ చేస్తామని సంకల్పం చెప్పుకున్నాం. ఇప్పుడు గణపతి పూజ చేయడానికి మనం పవిత్రమైన జలాన్ని వాడాలి. అక్కడ మనం తాగే నీళ్లు అక్కడ వాడకూడదు. అందుకు పూజకు వాడే నీళ్లు పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలంటే మనం ఏదో గంగకో గోదావరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అవి తెచ్చుకోక్కలా. మనం అక్కడ పెట్టుకున్న నీళ్ళనే మనం పవిత్రత చేసుకోవాలన్నమాట. అది ఎలా చేసుకోవాలో చెబుతాను. గణపతి పూజకు సంకల్పం చెప్పుకున్నాను కనుక తదంగత్వేన కలశ ఆరాధనం కరిష్యే. మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు చేతిలో పోసుకుని వదిలేసేయండి. కలశ ఆరాధనం కరిష్యే. ఇప్పుడు ఇందాక మీరు ఆచిమానం చేసినటువంటి పంచపాత్ర ఉద్ధరణి ఉంది కదా, ఆ నీళ్ళు ఏం చేశారు? మీరు నోటితో తగిలించి ఆచిమానం చేశారు. అంచేత ఆ నీళ్లు అంతవరకే పరిమితం అవుతాయి. తర్వాత ఇంకొక గ్లాసుతో కానీ, ఇంకొక చెంబుతో కానీ, లేకపోతే వెండి పాత్ర ఏదైనా ఉంటే దాంతో కానీ అక్కడ వేరేగా నీళ్ళు పెట్టుకోవాలన్నమాట. వైల్లోగా నీళ్ళు పెట్టుకుని ఆ యొక్క పాత్ర చుట్టూను
పసుపు రాయాలి. పసుపు ఆ యొక్క మీరు ఏ నీళ్ళు పాత్ర అయితే పెట్టుకున్నారో ఆ పాత్ర చుట్టూ మామూలుగా ఇంకో సపరేట్గా ఇంకో గ్లాసు పెట్టుకోవచ్చు, చెంబు పెట్టుకోవచ్చు, రాగి చెంబు పెట్టుకోవచ్చు, తడి చెంబు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మీకు సౌలభ్యమైనది ఏదైతే అది అక్కడ పెట్టుకుని దానికి చుట్టూ కూడా పసుపు రాసి దానికి 3 చోట్ల గంధం బొట్లు పెట్టాలి. గంధం బొట్లు పెట్టాక దానిపైన కుంకుమ బొట్లు పెట్టాలి. కుంకుమ బొట్లు పెట్టి 2 గింజల అక్షతలు ఆ యొక్క నీళ్ళల్లో వేసి ఒక పువ్వు తీసుకుని ఆ యొక్క నీళ్ళల్లో వేయాలన్నమాట. ఈ క్రియ చేసుకుంటూ ఉండండి. ఈ క్రియ చేసుకుంటూ కలశారాధనం కరిష్యే కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ అక్షుత కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర అర్ఘవేద యజుర్వేద సామవేదోస్సధర్మణ అంగైత సైతాస్సర్వే కలశామృతి సమాశ్రితా. ఆ మంత్రంతో ఆ యొక్క నీళ్ళని మనం శుద్ధి చేసామన్నమాట. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో 3 వేళ్ళు కూడా ఆ యొక్క చెంబు పైన అలా మూత వేసి పట్టుకోండి. మీరు అక్కడ పసుపు రాసి బొట్లు పెట్టి అక్షతలు పూలు వేసిన చెంబు ఉంది కదా, ఆ చెంబు పైన అలా చెయ్య మూత వేయండి. ఆ కలసే శుధావతే పవిత్రే పరిశుక్షతి ముగ్ధైర్యజ్ఞేషు వర్ధతి ఆ పోవాచుతగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రణవ ఆప పశవాప నమాప సమ్రాడాప విరాడాప సురాడాప చందాగుస్యాప జ్యోతిగుస్యాప యజోగుస్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువశ్వరాప ఓం. ఇప్పుడు ఆ చెయ్యి తీసేసి అందులో ఇందాక మీరు పువ్వు వేశారు కదా, ఆ పువ్వుతోటి ఆ నీళ్లలో శ్రీకారం రాసినట్లుగా రాయండి. లేదంటే అలా కుడి పక్క నుంచి ఎడం పక్కకి 3 సార్లు అలా తిప్పండి. గంగే చయమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురు ఆయాంతు దురితక్షయద్వారక కలశోదకమైన దేవం సంప్రోక్ష్య. ఇప్పుడు ఆ నీళ్లు శుద్ధ చేయ గనక ఆ యొక్క దేవుడికి స్నానం చేయడానికి అవకాశం వచ్చింది. ఆ నీళ్లు పవిత్రత ఏర్పడ్డాయి. దేవం సంప్రోక్ష్య ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ముందుగా గణపతి పూజ చేసుకోవాలని. అంచేత మీరు పసుపుతో గణపతిని చేసుకున్నారు కదా, ఆ యొక్క పసుపు గణపతిని పసుపుతో మనకి ఒక్క తయారు చేసుకున్న రకంగా ఆ యొక్క పసుపు గణపతిని తయారు చేసుకోండి. తయారు చేసుకుని ఒక పళ్ళెంలోనూ కొద్దిగా బియ్యం పోసుకుని ఆ బియ్యం మీద ఒక తాముపాకు వేసి దాని మీద ఈ పసుపు గణపతిని దాని మీద పెట్టండి. అది గణపతి ప్రతిష్టాపన అవుతుందన్నమాట. బియ్యం మీద ఆ బియ్యం మీద తాముపాకు వేసి ఆ తాముపాకు మీద ఈ గణపతిని పెట్టండి. గణపతిని పెట్టి ఒక పువ్వు కానీ ఒక తాముపాకు కానీ తీసుకుని ఆ గణపతిని పెట్టారు కదా, ఆ గణపతికి పై భాగంలో ఒక బొట్టు పెట్టండి. 3 పక్కల 3 బొట్లు పెట్టండి ఆ పసుపు గణపతికి. ఆ బొట్లు పెట్టాక అప్పుడు ఏం చేస్తారంటే ఒక తాముపాకు కానీ ఒక పువ్వు కానీ పట్టుకుని ఆ యొక్క గణపతి పైన అలా పట్టుకోండి. గణపతి పైన అంటే గణపతికి గొడుగు వేసిన మాదిరిగా అలా పైన పట్టుకోండి అనమాట. ఆం గణానాన్ త్వా గణపతికిం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణపతిం శాంఘాం శాయుధాం శవాహనాం సశక్తిని పత్ని పుత్ర పరివార సమేతం శ్రీ మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. మీరు ఆ తమలపాకు కానీ పువ్వు కానీ పక్కన పెట్టేసుకుని 2 అక్షతలు తీసుకుని గణపతి పైన 3 సార్లు వేయండి. స్థిరో భవ శుముఖో భవ శుప్రసన్నో భవ స్థిర ఆసనం కురు. ఇప్పుడు ఆ గణపతిని అక్కడ ఆవాహన చేసి ఆసనం వేసి ఆయన కూర్చోబెట్టామన్నమాట. స్థిరాసనం గురు గణపతి ఏ నమః. ఇప్పుడు అక్షతలు తీసుకుని గణపతి పైన పూజ చేయండి. గణపతి ఏ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచిత సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి రత్న సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. ఇందాక మీరు పసుపు రాసి బొట్టు పెట్టుకున్నటువంటి కలశం ఉంది కదా, ఆ కలశంలో నీళ్లు ఒక ఆకుతో కానీ
పువ్వుతో కానీ తీసుకొని హరివేణంలో వదులుతూ ఉండండి. పువ్వుతో తీసుకున్నా సరే, లేకపోతే ఆ ఉద్దరణతో తీసుకున్నా సరే, ఆ నీళ్లు తీసుకుని అలా గణపతికి చూపించడం, హరివేణంలో వదిలేసేయం. పాదయో పాద్యం సమర్పయామి, మళ్ళా ఇంకొకసారి అస్తయో అర్ఘ్యం సమర్పయామి, మళ్ళా ఇంకొకసారి ముఖే ఆచమనం సమర్పయామి, స్నపయామి. స్నప అంటే స్నానం చేయించడం అన్నమాట. ఆ గ్లాసులోను మీరు బొట్టు పెట్టినటువంటి కలశంలో నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళతో గణపతి మీద స్నానం చేయించండి. ఆపో పుష్పంతో కానీ తమలపాకుతో కానీ. ఆపో ఇష్టామ యోగువ స్నానగోర్జేతి ధాతన మహేరణ చక్షసే యోగస్వతమోరుష తస్య భాజయతే హన ఉషతీరివ మాతర తస్మారంగమామవో యక్షయాజిన్వధ ఆపోచనయధాచిన. గణపతియే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళా ఒక్క ఉద్ధరణ నీళ్లు ఆ యొక్క హరివేణంలో వదిలేసేయండి. శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఇక వస్త్రాలు యజ్ఞోపవీతాలు అంటే దూదితోటి మనం చిన్నగా ముద్ద కింద చేసుకుంటే దాన్ని వస్త్రం అంటాం. ఆ యొక్క దూదిని ఒక ఒత్తిగా తీసుకుని దానికి గంధము కుంకుమ బొట్లు పెడితే అది యజ్ఞోపవీతం అంటాం. ఇది వస్త్రము యజ్ఞోపవీతం. ఈ రెండాటిని కూడా గణపతి మీద వేయాలి. ముందుగా గుండ్రంగా ఉన్నటువంటి వస్త్రాన్ని గణపతి పైన వేయండి. అభివస్త్రాశోషణాన్ యరుషాభిధేనో సుజకాః పుజమాన అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వానో రథినో దేవశోమః. గణపతియే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు యజ్ఞోపవీతం రెండో తీసుకోండి. బారుగా ఉండి గంధము కుంకుమ బొట్లు పెట్టింది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రయం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. గణపతియే నమః. ఉపవీతం సమర్పయామి. వేసేసేయండి. ఉపవీతం సమర్పయామి. ఇప్పుడు అక్కడ గంధం పెట్టుకున్నారు కదా, ఒక పుష్పం తీసుకుని ఆ గంధంలో ముంచి 3 సార్లు గణపతి మీద గంధం చిమ్మండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోప పయే శ్రియం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీగంధాది పరిమళద్రవ్యం సమర్పయామి. ఇప్పుడు 2 పువ్వులు. గణపతికి ఎప్పుడు కూడా తెల్లని పుష్పాలంటే ఇష్టం. అంచేత ముందుగా ఉంటే ఒక తెల్లని పుష్పం వేయండి. తర్వాత ఏ రంగు పుష్పాలు వేసినా అభ్యంతరం లేదు. ఆయనైతే పరాజనే దూర్వారోహంతు పుష్పిణి హరదాస్యా పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం పుష్పాన్ సమర్పయామి. ఆ పుష్పాలు వేశాక కరవంత పసుపు అరుద్రంచమయానీతం దేవి కళ్యాణిదాయని సౌభాగ్యం వర్ధనం దివ్యం సర్వత్ర మంగళప్రదం అరుద్రం సమర్పయామి. మళ్ళారవంత కుంకుమం శోభనం దివ్యం మయానీతం మహాదేవి దుభ్యం దాస్యామ సుందరి. గణపతియే నమః. కుంకుమ విలేపనాన్ని సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని అక్షతలు పూజ చేయండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ స్యాలీయాం తండులాన్ శుభాన్. గణపతియే నమః. అక్షతై పూజయామి. ఇప్పుడు మరికొద్దిగా అక్షతలు ఎక్కువ తీసుకుని 16 సార్లు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. ఓం శుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కుమారగురవే నమః. మహాగణపతియై నమః. షోడశనామ పూజాన్ సమర్పయామి. అక్షతలు మొత్తం గణపతి మీద వేసేయండి. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి 2 అగరబత్తీలు తీసి వెలిగించి గణపతికి సవ్య మార్గంలో ఎడం పక్క నుంచి కుడి పక్కకు వచ్చేలాగా 3 సార్లు గణపతి చుట్టూ తిప్పండి. వనస్పత్యుద్ భవేర్ దివ్యేర్ నానాగంధస్సు సంయుతం ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. అగరబత్తీలు ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తోటి ఆ యొక్క పొగని గణపతికి చూపించండి. గణపతియే నమః. సాక్షాత్తు ధూపం ఆగ్రాపయామి. అగరబత్తీలు పక్కన పెట్టేసుకోండి.
దీపారాధనకు ఒక్కసారి దండం పెట్టుకోండి. సాధ్యం తివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే స్థాహి మాన్నరకాత్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఆ దీపారాధన దగ్గర 2 అక్షంతలు వేసి దీపారాధన దండం పెట్టుకోండి. గణపతియే నమః సాక్షాత్ దీపాన్ దర్శయామి. మళ్ళా 2 అక్షంతలు చేతితో తీసుకుని ఒక్క నీడు చొక్కు పోసుకుని అరవేళలో వదిలేసేయండి. మధ్య 3 వేళ మించి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. అధ నైవేద్యం. ఆ యొక్క గణపతికి ఎప్పుడూ కూడా ఎన్ని నివేదనలు పెట్టినా సరే గణపతి గుడానికి ప్రియుడు. అంటే గణపతి ఏమిటి? ఆ యొక్క ఏనుగు మొహం కలిగిన వాడు. ఏనుగుకు ప్రీతైన వస్తువు ఏమిటి? చెరుకు. చెరుకు నుంచి వచ్చే పదార్థం ఏమిటి? బెల్లం. అంచేత గణపతికి బెల్లం అంటే చాలా ఇష్టం. అంచేత ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుని ఆ యొక్క గణపతిని పెట్టిన పళ్ళెంలో ఒక అరిట తమలపాకు వేసుకుని దాంట్లో బెల్లం ముక్క పెట్టుకోండి. బెల్లం ముక్క పెట్టుకుని ఆ కలశం అంటే బొట్లు, కలశం అనే పదం నేను ఎప్పుడు చెప్పినా సరే మీరు బొట్లు పెట్టినటువంటి నీళ్ళు అనమాట. చెంబుకు బొట్లు పెట్టి పోసుకున్న నీళ్లు కలశం అంటాం. మీరు ఆచమానం చేయడానికి వదిలేయడానికి పంచపాత్రలో నీళ్లు. అంచేత కలశం అని పదం చెప్పానంటే ఆ నీళ్ళే వాడుకోవాలి. ఆ కలశంలో ఉండే నీళ్లు ఆ బెల్లం ముక్క మీద 3 సార్లు కొద్దిగా ఇమ్మండి. ఓం భూర్భవ శువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోర్దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ యొక్క మీరు పుష్పంతో జిమ్ముతున్నా ఆకుతో జిమ్ముతున్నా దాన్ని ఆ బెల్లం మొక్క చుట్టూ 3 సార్లు తిప్పండి. సత్యంత వర్తే నా పరిషింతియామి అమృతమస్తో అమృతోపస్తరణమసి శ్రీమన్మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడకంఠం నివేదయామి. ఆ ఆకు చేతిలో ఉండగానే 2 చేతులు కూడా దగ్గరికి కలపండి. దోసుడు వచ్చేలా కలిపి ఆ బెల్లం ముక్కని గణపతికి 5 సార్లు సమర్పించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణ శుభ. మళ్ళా ఒక్క డ్రాప్ నీళ్లు ఆ యొక్క మామూలు పంచపాత్రలో నీళ్లు వదిలేసే ఇచ్చి పళ్ళెంలో. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమన్యం సమర్పయామి. ఇప్పుడు 2 తమలపాకులు, ఒక వక్క, 2 అరటిపళ్ళు, ఒక తాంబూలం సర్దుకుని ఆ యొక్క గణపతికి ఒక పక్కగా ఎడం వెంపుని కుడి వెంపు నివేదన పెట్టిన బెల్లం ముక్కుంది కనుక గణపతికి ఎడం వెంపుని ఆ యొక్క తాంబూలం గణపతి దగ్గర పెట్టండి. పూగి ఫలైష్య కర్పూరీర్ నాగవెళ్ళి తలేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తాంబూల చవణాన్ సమర్పయామి. మళ్ళా ఒక నీడు చుక్క పళ్ళెంలో వదిలేసేయండి. తాంబూల చవణానంతరం శుద్ధాచమర్యం సమర్పయామి. మళ్ళా 2 అక్షంతలు చేత్తో పట్టుకోండి. ఓం శుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణిక లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతు గణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడశహితాని నామాని యొప్పటే క్షుణయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్త నిజాయతే. అక్షతలు గణపతి మీద వేసేసేయండి. 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. గణపతియే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిని సమర్పయామి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వ కార్యేషు సర్వదా. మళ్ళా 2 చేతులు జోడించి నమస్కారం చేయించండి. తల కొంచెం కిందకి వంచండి. గణపతియే నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. మళ్ళా 2 అక్షంతలు చేతితో పట్టుకోండి. ఎస్ఎస్ ముఖ్యాచ నామోఖ్య తప పూజాం క్రియాదిషు యోనం సంపూర్ణతాం యాతి సద్యే వందే తమర్చ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. కొద్దిగా నీటితొక్క పోసుకుని పంచపాత్రలో నీటి పోసుకుని అరవేళలో వదిలేసేయండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక ఏతత్ ఫలం గణపతి సుప్రీత సుప్రసన్నో వరతో భవతు. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ పూజ చేసినటువంటి గణపతి దగ్గర పూజ చేసిన అక్షతలు తీసుకోండి, కళ్ళకత్తుకోండి. 2 అక్షంతలు తల మీద వేసుకోండి. పూజ చేసినటువంటి ఆ గణపతి దగ్గర పుష్పం కూడా తీసుకోండి, కళ్ళకత్తుకోండి. ఆడవాళ్ళైతే తలలో పెట్టుకోండి, మగవాళ్ళైతే కుడి చెవిలో పెట్టుకోండి.
మళ్ళా పూజ చేసిన కుంకం తీసుకోండి, కళ్ళకత్తుకోండి, బొట్టు పెట్టుకోండి. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహామి. అవి అయిన తర్వాత ఆ యొక్క గణపతి ఆకుంది కదా, 2 చేతులతోటి అలా పైకి లేపి పట్టుకోండి. ఓం యజ్ఞేన యజ్ఞమై జంతు దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసం తేహ నాకం మహిమానశ్వజంతే యత్ర పూర్వే సాధ్యాస్యంతు దేవా. ఎక్కడ తీసారో అక్కడే పెట్టేసేయండి. శ్రీ మహాగణపతిం యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థే. మళ్ళా ఒకసారి దండం పెట్టుకోండి. పునరాగమనాయ చ. ఇప్పుడు ఆ పళ్ళెని తీసుకుని ఓ పక్కగా పెట్టేసుకోండి. ఆ యొక్క గణపతిని పూజా మందిరంలో ఖాళీ ఉన్న ప్రదేశంలో పెట్టేసుకోండి. పూజ చేసే చోట మండపం లోపల పెట్టేసుకోండి ఆ గణపతిని. గణపతిం యథాస్థానం ప్రవేశయామి. ఆ గణపతి పూజ చేసిన బియ్యం తాంబూలం ఉంది కదా, మీకు అది ఏదన్నా దక్షిణ పెట్టి, బ్రాహ్మడు ఉంటే, ఇంటి పురోహితుడు ఉంటే ఇంటి పురోహితుడికి ఇవ్వాలి. ఇంటి పురోహితుడు లభ్యం కాని పక్షంలో మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలోకి ఎక్కడికో వెళ్ళి ఆ యొక్క అర్చకులకు ఆ యొక్క బియ్యాన్ని తాంబూలాన్ని దక్షిణ పెట్టి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఆ గణపతి బియ్యాన్ని ఎవరికన్నా ఒక బ్రాహ్మడికి ఇవ్వాలన్నమాట. అది కూడా సాధ్యం కాలేదనుకోండి, ఏదన్నా గుమ్మంలోకి ఆవు వస్తే ఆవుకు కూడా ఆ యొక్క బియ్యాన్ని తాంబూలాన్ని పెట్టేసేయచ్చు. మీ సానుకూలాన్ని బట్టి దాన్ని వినియోగించండి. ఇంతవరకు కూడా గణపతి పూజ పూర్తి అయ్యింది. ఇప్పుడు వెంటనే మనం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించుకుని వరలక్ష్మీ వ్రతం దగ్గరికి ఆశాంతం చేద్దాం. ఆ యొక్క వరలక్ష్మీదేవికి మీరు మందిరంలో అలంకారాలు చేసుకున్నారు కదా, అలంకారాలు చేసుకున్న తర్వాత పూలతోటి తోరాలు పెట్టుకున్నారు కదా, ఆ యొక్క తోరాలు తీసుకుని మీరు కలశ ఏదైతే పెట్టుకున్నారో ఆ కలశానికి ముందర ఆ తోరాలు అక్కడ పెట్టుకోండి. అక్కడ పెట్టుకుని ఆ యొక్క ఇప్పుడు చేసే పూజా విధానం అంతా కూడా గణపతికి ఏ రకంగా చేసామో అదే రకంగా అమ్మవారికి కూడా షోడశోపచార పూజ చేయవలసిందే. అమ్మవారికి కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు గణపతి పూజలో ఏం చేసామో అవే చేస్తాము అన్నమాట. మళ్ళా వస్త్రము, యజ్ఞోపేతము, గంధము ఇవన్నీ కూడా మామూలుగా వచ్చేస్తాయి. అంచేత ఇప్పుడు అమ్మవారి పూజ చేసుకుందాం. ఒక్కసారి ఆ లక్ష్మీదేవి అనుకున్నాం కనుక చిన్న లక్ష్మీ స్తోత్రాన్ని చెప్పుకుని లక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించుకున్నాం. అందరూ కూడా ఒక్కసారి 2 చేతులు జోడించి ఆ లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షరబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీస్య ప్రసన్న భవ సర్వదా పరంకుశౌ భాసిమభేతి ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేయమాంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మహాలక్ష్మిన్యై నమః ధియాయామి. 2 అక్షంతలు ఆ యొక్క కలశం మీద వెనకాలన్న పుష్పాల మీద కూడా సమిష్టిగా పూజ చేసుకుంటూ ఉండండి. ధియాయామి ధ్యానం సమర్పయామి వరలక్ష్మీదేవ్యై నమః. మళ్ళా అక్షంతలు పూజ చేయండి. ఆవాహయామి ఆసనం సమర్పయామి వరలక్ష్మీదేవ్యై నమః. కలశంలో నీళ్లు 3 సార్లు అరివేణలో వదిలేసేయండి. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి స్నపయామి. అందులో ఉన్నటువంటి తానుపాకు ఒకటి తీసుకుని ఆ నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేయించండి. ఓం ఆపోయిష్టామ యోభవ స్నానభోర్జేతి ధాతన మహేరణ చక్షసే యోగస్వతమోరుష తస్య భాజేతే హన ఉషతీరివ మాతర తస్మారంగమామభో యక్షయా జన్మధ ఆపోచనయ ధాతిన వరలక్ష్మీదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత పంచామృతాలు పెట్టుకున్నారు కదా దగ్గర, ఓ తమలపాకు తీసుకుని ఆ పంచామృతాలతో అమ్మవారికి స్నానం చేయించండి. ఓం ఆప్యాయ శ్వశమేటు తే విశ్వతశ్రో భృవిష్ఠియం భవావాయస్య సంగదే దతిక్రావన్నో కారుషం జ్యేష్ణోరస్య వాదిన శురభినో ముఖాగరతు ప్రణాయకం సితార్షతు శుక్లమసి జ్యోతిరసితే జోసి దేవోపస్సవితోత్పునః స్వచ్చిద్రేణ పవిత్రేణ వసువ సూర్యస్య రశ్మిభిః. పంచామృత స్నానం సమర్పయామి. స్నానానంతరం మళ్ళా ఆకుతోటి 3 సార్లు నీళ్ళు జిమ్మించండి. శుద్ధ ఆచమనయం సమర్పయామి.
ఇప్పుడు ఇందాక గణపతికి వేసినట్లే వస్త్రాలు యజ్ఞోపీతాలు వేయండి. అభివస్త్రాశోషణాంగిరుషాభిధేనో సుజుకా పుజమాన అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వానో రధినో దేవశోమ గణపతియే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ గణపతియే నమః. సాక్షాత్ ఉపవీతం సమర్పయామి. మళ్ళా అమ్మవారికి కొద్దిగా గంధం చిలకరించండి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపప్పయే శ్రియం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. శ్రీగంధాది పరిమళద్రవ్యం సమర్పయామి. పసుపు పచ్చ పువ్వులు కానీ ఎరుపు పువ్వులు కానీ అమ్మవారికి పూజ చేయండి. ఆయనైతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణి హృదాస్యా పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే వరలక్ష్మీదేవ్యై నమః. సర్వ అలంకరణార్థం పుష్పాన్ సమర్పయామి. పుష్పాన్ సమర్పయామి. ఇప్పుడు కొద్దిగా పసుపు తీసుకుని కలసం మీద అమ్మవారి మీద పసుపు పూజ చేస్తూ ఉండండి. అమ్మ అరుద్రంచమయానీతం దేవి కళ్యాణిదాయని సౌభాగ్యం వర్ధన్ దివ్యం సర్వత్ర మంగళప్రదం అరుద్రం సమర్పయామి. కొద్దిగా కుంకుమ తీసుకుని కుంకుమ పూజ చేయండి. కుంకుమం శోభనం దివ్యం మయా నీతం మహాదేవి దుభ్యం దాశ్యామ సుందరి వరలక్ష్మీదేవి అయి నమః. కుంకుమ విలేపనాన్ సమర్పయామి. మళ్ళా కొద్దిగా అక్షతలు పూజ చేయించండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శ్రియాలీయాం తండులాన్ శుభాన్ వరలక్ష్మీదేవి అయి నమః. అక్షతై పూజయామి. అక్షతై పూజయామి. అమ్మ వరలక్ష్మీదేవి అయి నమః. అధాంగ పూజా చెంచలాయై నమః. అక్షతల అమ్మవారి మీద పూజ చేస్తూ ఉండండి. చెంచలాయై నమః పాదౌ పూజయామి. చపలాయై నమః జంగీ పూజయామి. లక్ష్మిణ్యై నమః జానినీ పూజయామి. జగద్ధాత్రే నమః ఊరుం పూజయామి. సర్వరక్షాకరిణ్యై నమః శిరపూజయామి. సర్వలోకవశంకర్యై నమః పాదాన్ పూజయామి. లోకవిధాత్రే నమః నాభ్యై పూజయామి. శుకంఠిన్యై నమః కంఠం పూజయామి. స్థూలస్తన్యై నమః స్తనౌ పూజయామి. సకలనేత్ర ఆవిర్భావినే నమః సర్వాణి అంగాణి పూజయామి. ఇప్పుడు అమ్మవారికి సర్వంగాలు కూడా పూజ చేయడం పూర్తయింది. ఇక్కడి నుంచి మీరు కొద్దిగా కుంకుమ తీసుకుని కుడి చేత్తో కుంకుమ అమ్మవారికి పూజ చేస్తూ అష్టోత్తరం ఉంటుంది కదా, మహాలక్ష్మి అష్టోత్తరం. ఇందాక మీకు ప్రారంభంలోనే చెప్పాను, మీరు ఏ పూజ అయితే చేస్తున్నారో దానికి సంబంధించిన అష్టోత్తరం. గౌరీ పూజ చేస్తుంటే గౌరీ అష్టోత్తరం, లక్ష్మీ పూజ చేస్తుంటే లక్ష్మీ అష్టోత్తరం, రామ పూజ చేస్తుంటే రామాష్టోత్తరం, శివ పూజ చేస్తుంటే శివాష్టోత్తరం. ఇలాగ సందర్భానుసారంగా అష్టోత్తరం చదువుకోవాలన్నమాట. అష్టోత్తర శతనామ పూజాన్ సమర్పయామి. ఒక్కసారి మీరు అష్టోత్తరం చెప్పుకునే వాళ్ళం అయితే ఫోన్ మూట్లో పెట్టుకోండి, అష్టోత్తరం చెప్పేసుకోండి. అష్టోత్తరం చదివిన తర్వాత మళ్ళా ఫోన్ ఆన్ చేయండి. అష్టోత్తరం తర్వాత ఏం చేయాలో అది చెబుతున్నాను అనమాట. 2 అగరబత్తీలు తీసుకుని అగరబత్తీలు వెలిగించి అమ్మవారి చుట్టూ 3 సార్లు సవ్యంగా చుట్టూ తిప్పండి. ఓం వనస్పత్యుద్భవేర్ దివ్యేర్ నానా గంధస్సు సంయతం ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో అమ్మవారికి ధూపం చూపించండి. సాక్షాత్ ధూపమాగ్రాపయామి. అగరబత్తీలు పక్కన పెట్టేసేయండి. కైవత్తులు చేసుకున్న వాళ్ళు ఉంటే గనక ఆ యొక్క కైవత్తులు సుతలు ఒక్కసారి నలిపేసి ఆ దీపారాధన పెట్టి ఆ కైవత్తులు వెలిగించుకుని మళ్ళా అగరబత్తీలు ఏ రకంగా అయితే చూపించారో ఆ రకంగానే కైవత్తులు కూడా చూపించండి. బ్రాహ్మణోష్యముఖమాసీతు బాహురాజన్యకృత ఊరోతదస్య వైశ్య పద్వ్యాగం శూద్రో అజాజత చంద్రమామనసో జాత చక్షుసూర్యో అజాజచ ముఖాగింద్రశ్చాగ్నిస్య ప్రాణాద్వాయురజాయచ. ఆ కైవత్తిని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఆ దీపాన్ని అలా చూపించండి అమ్మవారికి. సాక్షాత్తు బ్రాహ్మణోశిసి దీపం దర్శయామి. కైవత్తు పక్కన పెట్టేసుకోండి. మళ్ళా 2 గింజలు అక్షతలు నీళ్లు పోసుకొని వేళలో వదిలేసేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. అధ నైవేద్యం. ఇప్పుడు పిండి వంటలు మీరు ఏదైతే నివేదన చేయాలనుకున్నారో ఆ నివేదనలన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకుని అప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఆ కొబ్బరి నీళ్ళు పక్కన పెట్టేసుకుని నివేదన పెట్టే ద్రవ్యాలు, ఆ నివేదన పెట్టే ద్రవ్యాలన్నీ కూడా ఎదురుగుండా పెట్టుకోండి. 2 అరటిపళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. ఇక ఫ్రూట్స్ ఏమన్నా పళ్ళు ఏమన్నా తెచ్చుకుంటే ఆ పళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకుని ఇప్పుడు ఏమిటంటే ఈ పదాలు తెలుసున్న వాళ్ళు, దాన్ని ఏమంటారని తెలుసున్న వాళ్ళు
సంస్కృత పదాలు చెప్పుకోండి, లేకపోతే తెలుగు పదాలు చెప్పుకోండి, ఏమీ పర్వాలేదు. అమ్మవారికి అన్ని భాషలు వచ్చు, మీరు ఏ భాషలో చెప్పినప్పటికి అర్థమవుతుంది. అదే చెప్పలేదని అనుకోక్కర్లేదు. తెలిసిన వాళ్ళైతే సంస్కృత పదాలు చెప్పుకోండి. ఇప్పుడు కదలీ ఫలం అంటే అరటిపండు, నారికేళం అంటే కొబ్బరికాయ, గుడపిష్టం అంటే చనివిడి, గుడోదకం అంటే పానకం, ముద్గశోపం అంటే వడపప్పు, తర్వాత అపూపం, ఇలాగ మనం పెట్టుకునే నివేదనలు, క్షీరాన్నం, చిత్రాన్నం, ఇవన్నీ కూడా పదాలు. ఈ పదాలు తెలిసిన వాళ్ళ పదాలు చెప్పుకోండి. పదాలు తెలియదలుకోండి, శుభ్రంగా తెలుగులో చెప్పండి. నేను పులిహార నివేదన పెడుతున్నాను అని చెప్పుకోండి. చిత్రాన్నం అని చెప్పుకోలేకపోవడం వల్ల ఏమీ దోషం లేదు. నేను కొబ్బరికాయ నివేదన పెడుతున్నాను, చనివిడి నివేదన పెడుతున్నాను అని చెప్పుకోండి. అమ్మవారికి ఏం తెలుగు రాకపోలేదు, అమ్మవారికి కూడా తెలుగు వచ్చు. తెలుగులో చెప్పినా ఏం బాధపడదు. అంచేత సంస్కృత పదం మనకి రాలేదని ఆలోచించకండి. అక్కడ మీరు ఏదైతే పెట్టారో ఆ పదార్థాల పేరన్నీ చెప్పుకోండి. ఒక పుష్పం తీసుకుని మీరు ఇందాక కలశంలో ఉన్నటువంటి ఆకుతోటి ఆ ప్రసాదాల మీద అన్నిటి మీద కూడా నీళ్లు చిమ్ముకుని ఆ పదార్థాల పేర్లు చెప్పుకుని 5 సార్లు అమ్మవారికి నివేదన చేయండి. ఓం భూర్భవశువః, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గోర్దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, సత్యం వర్తే న పరిశింత్యామి, అమృతమశ్వో అమృతోపసృణమసి, వరలక్ష్మీదేవ్యై నమః. కల్పోక్త ప్రకారేణ యథాభాగ నివేదనం సమర్పయామి. అవన్నీ పేర్లు చెప్పుకున్నారు కదా, అవన్నీ దోషుడితో అమ్మవారికి సమర్పించండి. మరి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మళ్ళా ఒక ఆకుతోటి 7 చుక్క అరివేణలో వదిలేసేయండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, శుద్ధ ఆచమనయం సమర్పయామి. ఇప్పుడు 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక వక్క తాంబూలం సర్ది అమ్మవారి పక్కన పెట్టేసేయండి. పూగి ఫలైష్య కర్పూరీర్ నాగవల్లి దళేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం, వరలక్ష్మీదేవ్యై నమః. తాంబూలచమనాన్ని సమర్పయామి. మళ్ళా ఒక నడిచి వదిలేసేయండి. తాంబూలచమనానంతరే శుద్ధాచమనం సమర్పయామి, మంగళ కర్పూర నీరాజనం దర్శయామి. ఇప్పుడు కర్పూరం తీసుకుని ఆ కర్పూరం వెలిగించి అమ్మవారికి 3 సార్లు అమ్మవారి చుట్టూ ఎడం చేతి నుంచి కుడి చేతి తిప్పుకుంటూ 3 సార్లు చుట్టూ తిప్పి ఎడం చేతితో పట్టుకుని కుడి చేతితో 3 సార్లు హారతద్దండి. హిరణ్యపాత్రం వధో పూర్ణం దదాతి మధువియోషానీతి, ఏ కదా బ్రహ్మణహు భారతి, ఏ కదేవ యజమానాజుస్తేజో దధాతి, సమ్రాజించ విరాజించ అభిషీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రశ్యామకేతయ మాసకం సృజామసి, సంతత శ్రీరస్తు సమస్త షణ్మంగళాని భవంతు, నిత్యత శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఒక్క 7 చుక్క ఆ యొక్క కర్పూరం ఉన్నటువంటి పళ్ళెంలో ఒక చుక్క 7 చుక్క వదలండి. నీ రాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఆ కర్పూరం వెలిగించే పళ్ళెం కింద పెట్టి 2 చేతులతోటి కర్పూరం ఆ యొక్క 2 నేత్రాలకి కూడా అద్దుకొని శిరస్సుకు రాసుకోండి. ఆనంద మంగళ కర్పూర నీ రాజనానంతరం శుద్ధ ఆచమనయం సమర్పయామి. గోవింద గోవింద. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 పుష్పాలు, 2 అక్షింతలు, ఒక చిల్లర కాయిన్ పట్టుకుని లేచి నమస్కారం చేస్తూ నుంచోండి. మంత్రపుష్పం సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వత పరమాన్ నిత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషత్తద్విస్సముపజీవతి పతిం విశ్వస్యాత్ స్వేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పర నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పర నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పర యజ్జగజ్జగత్సర్వం దృశ్యసే శూయతేపి వా అంతర్భయిష్య సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతమవ్యయం కవికం సముద్రేంతం విశ్వశంభువం పద్మఘోషి ప్రశేకాశకం ముదయం చాప్యధోముఖం అధో నిశ్యామి తస్యాంతేనాభ్యాముపరతిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు సంతతకం శిలాభిత్తులం భట్యాఘోషి సన్నిభం తస్యాంతే
శ్రీమంతే సుశిరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహాలగ్నిర్విశ్వాక్షరవిశ్వతోముఖः శోగ్రభుగ్రిభజన్ తిష్టన్నాహారమచరకవిः త్రియగోర్ధమదస్యాయేరస్మయస్య సంతాపయతిష్వందేహమాపాదతలమస్తక తస్య మధ్యే వన్నిశిఖా నీయోద్వా వ్యవస్థితः నీలతో యతమధ్యస్తాద్విద్యుర్లేకే అభాస్వర నీవారశోకవర్తన్వే పీతాభాస్యశ్చనోపుమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితः సబ్రహ్మ స శివः స హరిశ్రేంద్రస్సోక్షరస్పరమస్మరాట్ రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మయే సమయ కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్పురోర్నమః అంతఃసరతి భూతేషు గృహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞత్వం వటస్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి సంతతాప ఆపో జ్యోతిరశోమృతం బ్రహ్మభూర్భువశివరోం ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. ఆ యొక్క అక్షతలు పుష్పాలు ఆ కాయిన్ కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసేయండి. వరలక్ష్మీదేవ్యై నమః సాక్షాత్తు సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిని సమర్పయామి. మళ్ళా 2 అక్షంతలు చేతితో పట్టుకుని కుడి చేతి మించి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ సాహి మాన్ కృపయా దేవి శరణాగతవత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దనే. అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసేయండి. వరలక్ష్మీదేవ్యై నమః సాక్షాత్తు ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళా ఒకసారి కూర్చుని 2 అక్షంతలు చేతితో పట్టుకుని నీళ్లు పోసుకుని పళ్ళెంలో వదిలేసేయండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడచ ఉపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక హేతత్ఫలం వరలక్ష్మీదేవి సుప్రీత సుప్రసన్నా వరదో భవతు. వరలక్ష్మీదేవి ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడ పూజ చేసినటువంటి అక్షతలు ఇందాక గణపతి దగ్గర ఎలా తీసుకుపెట్టుకున్నారో అలాగే అక్షతలు తీసుకుని తల మీద వేసుకోండి. కొద్దిగా కుంకుమ పెట్టుకోండి. పుష్పం తీసుకు తలలో పెట్టుకోండి. వరలక్ష్మీదేవి ప్రసాదం శిరసా గృహ్ణామి క్షేమార్థే పునరాగమనాయ చ. మా ఈ యొక్క పూజా విధానం అంతా కూడా పరిసమాప్తమైంది. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి తోరం ఉంది కదా, ఆ తోరాన్ని కుడి చేత్తో ఎడం చేత్తో పట్టుకోండి. 2 అక్షంతలు కూడా ఎడం చేత్తో పట్టుకోండి. కుడి చేయి దాని మీద మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని మీకు గత వీడియోలో పెట్టాను వరలక్ష్మీ వ్రత కల్పం అని చెప్పి. ఆ యొక్క వరలక్ష్మీ వ్రత కల్పాన్ని వినండి. లేదా పుస్తకం ఉంటే పుస్తకంలో చదువుకునే పుస్తకంలో చదువుకోండి. ఆ కథ అంతా కూడా చదువుకున్నాక అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని తల మీద వేసుకోండి. ఆ యొక్క తోరాన్ని ఆ చేతికి కట్టుకోండి. చేతికి కట్టుకుని తర్వాత ఆ యొక్క అమ్మవారికి ఏదన్నా మంగళ శ్లోకాలు చదువుకుంటే మంగళ శ్లోకాలు చదువుకుని అమ్మవారి పూర్తి పూజ చేసుకోండి. ఏతత్ఫలం తస్సతు బ్రహ్మార్పణమస్తు. హరి ఓం తస్సతు.